కూటమి ప్రభుత్వంలో బీటీపీ ప్రాజెక్టు మోక్షం కలుగుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి జీవనాడైన బీటీపీ కాలువ పనుల్లో ఆనాటి వైసీపీ ప్రభుత్వం గంపెడు మట్టి తీయకుండా రైతులను నిట్ట నిలువున మోసం చేశారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విమర్శించారు. ప్రజావేదికలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు తొలి అడుగు వేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో బీటీపీ ప్రాజెక్టు కాలువ పనులను పునఃప్రారంభిస్తున్నామన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం మొత్తం 90% వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతులే ఎక్కువ మంది ఉన్నారని, ఈ నేపథ్యంలో 20 నెలల్లో బీటీపీ కాలువ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి కుందుర్పి బ్రాంచ్ కెనాల్ కాలువ ద్వారా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులకు సాగు తాగునీరు అందించి రైతులను ఆదుకుంటామన్నారు. సాయంత్రం 4 గంటలకి ఏదైతే మనం కలగా భావిస్తున్నామో, మన కళ్యాణదుర్గం ప్రాంతానికి జీవనాడిగా ఆశిస్తున్నామో, అది రేపు 4 గంటలకు మన ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్ ద్వారా పునఃప్రారంభం చేయబోతున్నాం. అలాగే పయ్యావుల కేశవ్ గారు, కాలువ శ్రీనివాస్ గారు, ఎంపీ అంబికా లక్ష్మణ్ గారు మరియు నేను అందరం కలిసి రేపు బ్రహ్మసముద్రం మండలంలో పునఃప్రారంభిస్తున్నాం. గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందించి రైతులందరికీ కూడా డబ్బులు ఇవ్వడానికి అంగీకరించింది. ఇప్పుడిప్పుడే అన్నీ కూడా వాళ్ళని పేమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాం. విడతల వారీగా వాళ్ళ అకౌంట్లో కూడా అన్నీ కూడా డబ్బులు పడతాయి. ఏదేమైనా కూడా రైతులందరూ కూడా విల్లింగ్గా ఉన్నారు. మాకు ఎటువంటి బస్సులో డబ్బులు వస్తాయి, మాకు నమ్మకం ఉంది ప్రభుత్వం పైన, దాని మీదనే అందరూ కూడా ఇమీడియట్గా ప్రారంభించమని చెప్పారు. ప్రారంభిస్తున్నాం. చాలా సంతోషకరం. మనం ఏదైతే నిజంగా ఇది ఎన్నికల హామీ అనుకోకుండా ఆ రోజు ఎందుకు హామీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే, నిజంగా ఈ ప్రాంతంలో చాలామంది రైతులు 100కి 90% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడ్డారు. అలాంటి వాళ్ళకి నీళ్ళు ఇవ్వగలిగితే